ఈ ఊబకాయం అంటే మనం మామూలుగా బొజ్జుగా అనుకుంటాం, కానీ ఇది ఒక డిసీజ్ లాంటిదే. ఎందుకంటే ఈ ఊబకాయం మనం కంట్రోల్ చేసుకోకపోతే మొత్తం బాడీలో ఆర్గాన్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఈచ్ కేజీ బాడీ వెయిట్కి, ఎక్స్ట్రా బాడీ వెయిట్కి ఆ రెగ్యులర్ బాడీ వెయిట్ కూడా 1 కిలో, ఆల్మోస్ట్ 5 కిలోమీటర్ బ్లడ్ వెసల్ రన్ అవ్వాలి. అంటే ఎంత ఎక్కువ వెయిట్ ఉంటే అన్ని ఎక్కువ 5 కిలోమీటర్స్, అంటే ఒక 5 కేజీలు అనుకోండి, 5 × 5 25 కిలోమీటర్ బ్లడ్ వెసల్స్ ఆ టిష్యూ ఉండడానికి కావాలి. దానివల్ల సర్క్యులేషన్ పెరిగితే ఆటోమేటిక్గా మనకి ఆ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అంది హార్ట్ మీద పడుతుంది, లివర్ మీద పడుతుంది, అని న్యూట్రిషన్ కోసం అన్నిటి మీద పడుతుంది. అందువల్ల మనం మిత ఆహారం తీసుకుని కంట్రోల్ చేసుకుంటే ఈ ఎంజాయ్ యువర్ బాడీని ఎంజాయ్ చేస్తున్నది సో మోస్ట్ ఇంపార్టెంట్. ప్రపంచంలో డబ్బులు ఎంజాయ్ చేయొచ్చు, ఇంకోటి బాడీ ఎంజాయ్ చేస్తున్నది మీ జీవితంలో మీకు కూడా వచ్చేది. మీ అన్నింటి వంటిది కూడా ఏది రాదు, మీ బాడీ వస్తుంది. ఆఖరిన టాటా అంటది. మీరు ముందే సరిగ్గా లేకపోతే ముందే టాటా చెప్తారు, లాస్ట్లో టాటా చెప్తారు, మీ విద్యుత్గా వదిలేస్తారు. Obesity is a public health problem, and as the disease is increasing day by day in number, we get lot of complications related to obesity. There are lifestyles which are changed. People lack of exercise, stress, and eating junk food, that all leads to obesity. And once the person become obese, they end up with lot of other complications. For prevention, this disease can be prevented best if we modify the lifestyle, and we can adopt healthy lifestyles like doing a casual exercise, eating healthy foods, and exercises like yoga, which will give the best result, and that will prevent any future complications. ఒబేసిటీ డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే అందరిలోని కూడా క్యాలరీ కాన్షియస్నెస్ బాగా పెరగాలి. మనం కమ్యూనిటీలోని అదే చెప్తున్నాం, స్పెషల్లీ స్టూడెంట్స్కి కూడా అదే చెప్తున్నాం. మీరు తినే క్యాలరీస్ కౌంట్ చేసుకోండి అని. మనకి క్యాలరీస్ అన్నీ మనకి గూగుల్ చేసినా ఉంటాయి, మనం తినే ఫుడ్ ఐటమ్ ఎన్ని క్యాలరీస్ అని. అలాగే మన హాస్టల్స్లో కూడా మనం సర్వ్ చేసి ఫుడ్ ఐటమ్స్ అన్నిటికీ వాళ్ళ క్యాలరీస్ ఎన్ని అన్నది మనం డిస్ప్లే పెట్టాం. ఈ అవేర్నెస్ బాగా పెరగాలి. ఈవెన్ రెస్టారెంట్స్లో మనం చూసిన ఒక ఫుడ్ ఐటమ్ దాని ప్రైస్ ఉంటుంది, అలా కాకుండా దాని క్యాలరీస్ కూడా వాళ్ళు మెన్షన్ చేయాలి. సో బరువు తగ్గాలనుకునే వాళ్ళు రోజుకి ఒక 100 క్యాలరీస్ తగ్గించిన, ఒక చిన్న స్నాక్ మీరు మానేసినా కూడా సో లాంగ్ రన్లో బరువు తగ్గడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈరోజు మనం ఊబకాయం వల్ల వచ్చే పరిణామాల గురించి తెలుసుకుందాం. ఈ కొవ్వు ఎక్కువ ఉన్న పదార్థాలను తీసుకోవడం వలన ఎంత కొవ్వు మన శరీరానికి కావాలో అంత మాత్రమే వాడుకుని మిగతా కొవ్వు అంతా ఈ రక్తనాళాల్లో చేరిపోయి రక్త ప్రసరణ తగ్గిస్తుంది. అందువలన ఏమవుతుందంటే హార్ట్ అటాక్, స్ట్రోక్, లివర్కి సంబంధించిన వ్యాధులు ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువలన మనం ఈ ఊబకాయాన్ని ఒక వ్యాధిలాగా పరిగణించి దానికోసం నివారణ చర్యల్ని తీసుకోవాలి. ఇది చాలా అవసరం. వరల్డ్ ఒబేసిటీ డే. సో మనం ఎందుకు ఈ రోజుని గుర్తుపెట్టుకుంటున్నాము అంటే అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి. ముఖ్యంగా మనం మహిళల విషయంలో తీసుకున్నట్లయితే ఫస్ట్ భారత సంస్కృతిలో చూసుకుంటే మహిళలు చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తారు. ఒక తల్లిగా, భార్యగా, చెల్లిగా, బిడ్డగా. సో అయితే ఈ మహిళల్లో మనం ఎక్కువగా ఎప్పుడు చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఒబేసిటీ, అంటే ఊబకాయం. ఎందుకు వీళ్ళల్లో ఉంటుంది ఊబకాయం? దానికి కారణాలు ఏంటంటే స్ట్రెస్ అవ్వచ్చు, హార్మోనల్ లెవెల్స్ అవ్వచ్చు, ఫ్లక్చువేషన్స్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అవి అవ్వచ్చు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే నార్మల్గా స్త్రీలలో అందరూ తిన్న తర్వాత లాస్ట్లో తినడం, చాలా తక్కువ తింటారు, బట్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఆఫ్ మీల్స్. ఈ అన్ని కారణాలు కలగలపడం వల్లే ఊబకాయం వచ్చే రిస్క్ ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో ఒకవేళ ఊబకాయం ఉన్నా, లేదంటే ఊబకాయం ఉన్న మహిళల్లో వాళ్ళు గర్భధారణ ఉన్నా సరే మెయిన్ ఎఫెక్ట్ తల్లి మీద ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీ మీద ఉంటుంది, అలాగే శిశువు మీద కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి.
తల్లి మీద ఎలా అంటే వాళ్ళకి అధిక రక్తపోటు కానీ, లేదంటే మధుమేహం కానీ, లేదంటే ప్రీ ఎక్లాంప్షన్ కానీ, కొన్నిసార్లు ఎంతవరకు అంటే ఈవెన్ సిజేరియన్ సెక్షన్ చేసి బిడ్డను డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే శిశువు విషయంలో కూడా అంటే డిఫికల్ట్గా ఉంటుంది, లేదంటే పెద్ద బేబీస్ పుట్టడము, ఇలా ఆ తర్వాత శ్వాస సమస్యలు ఉండడము ఉంటుంది. అయితే ఒకటైతే చెప్పగలను, అది ఊబకాయాన్ని మనం దాని గురించి అవగాహన పెంచడం ఇంపార్టెంట్. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే గర్భధారానికి ముందు మెయిన్ బాడీ మాస్ ఇండెక్స్ని మనము తెలుసుకొని అది దాని ముందు కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ ఆ బిఎంఐ లెవెల్ నార్మల్లో ఉన్నట్లయితే మటుకు చాలా వరకు మనం నెక్స్ట్ రాబోయే కాంప్లికేషన్స్ని ముందే మనం నివారించగలం, ప్రివెంట్ చేయగలం. సో ఆరోగ్యకరమైన తల్లి, ఆరోగ్యకరమైన శిశువు, ఆరోగ్యకరమైన సమాజం. వరల్డ్ ఒబేసిటీ డే March 4th. లెట్స్ సెలబ్రేట్, లెట్స్ స్ప్రెడ్ ద అవేర్నెస్. చిన్నపిల్లల్లో స్థూలకాయం ప్రాబ్లం కూడా చాలా ఎక్కువైపోతుంది. ఇంతకుముందు మనం పాశ్చాత్య దేశాల్లోనే చూసేవాళ్ళం, అమెరికా, యూరోప్ లాంటి వాటిలో. కానీ ఇప్పుడు మన దేశంలో కూడా చాలా ఎక్కువైపోతుంది. బరువు ఒకటే కాదు ప్రాబ్లం. ఇక్కడ బరువు పెరగడంతో పాటు హార్మోన్స్లో చేంజెస్ రావడం వల్ల ముఖ్యంగా ఆడపిల్లల్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. వీటికి కారణం మన డైట్ ఒకటే కాదు, పిల్లల్లో ఆటో వ్యవస్థ, ఆడుకోవడం అనేవి చాలా తగ్గిపోయింది. ఒబేసిటీ ప్రివెన్షన్లో డ్యాన్స్ ప్రాముఖ్యత గురించి చెప్తున్నాం. ఊబకాయాన్ని తగ్గించడంలో డ్యాన్స్ అనేది ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన వ్యాయామం. ఇది మెటబాలిజంని పెంచి ఫ్యాట్ని బర్న్ చేసి వెయిట్ లాస్ చేస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గించి, డిప్రెషన్ తగ్గించి, హ్యాపీ హార్మోన్స్ని పెంచి, దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి, దానివల్ల ఏ రకం డ్యాన్స్ అయినా సరే ఎక్కువ ఒబేసిటీని తగ్గిస్తుంది. ఇది బాడీ ఒక ఆకృతిలో ఉండాలన్నా, బాడీని ఫ్లెక్సిబిలిటీను బ్యాలెన్సింగ్లా ఉంచడానికైనా డ్యాన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఏ ఏజ్లోనైనా చేయొచ్చు. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి ఒబిసిటీకి ఏదైనా అసోసియేషన్ ఉందా అనే ప్రశ్నకి సమాధానంగా ఉందనే చెప్పాలండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఒబిసిటీని తగ్గించుకునే అవకాశాలు 100% ఉన్నాయని చెప్పొచ్చు. ఒబిసిటీ తగ్గడం వలన నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అయినటువంటి షుగరు, బీపీ, థైరాయిడ్, ఇలాంటి చాలా రకాలైనటువంటి డిసీజెస్ అనేటివి మనం మన ఆధీనంలో తెచ్చుకోవచ్చు. పూర్తిగా తగ్గిపోతాయా అని అడిగే ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ మన ఆధీనంలోకి వచ్చే అవకాశాలు 100% ఉంటాయండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఒబిసిటీని తగ్గించుకోవడానికి. నా విషయానికి వచ్చేసరికి నేను 94 కిలోస్ దాకా ఉండేవాడినండి. ఈరోజు 85 కిలోస్కి తగ్గలిగాను. వితిన్ 3-4 మంత్స్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్లనే నేను తగ్గలిగాను. దీనిలో పెద్ద కష్టమైనటువంటి విషయం కూడా ఏం లేదండి. రోజు 2 పూటలు తినటమే. తినే దాంట్లో కొంచెం ప్రోటీన్ ఉండేటట్టుగా చూసుకోవటం, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవటం, హెల్తీగా వీలు పడితే మీకు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయటం, వీటి వల్ల మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఈ కాన్సెప్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. దీనివల్ల మనకి ఒబిసిటీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి పెద్దగా ఏమీ కష్టపడిపోయి చేయాల్సింది ఏమి ఉండదండి. యాజ్ యూజువల్గా కావాల్సినట్టుగానే మనం ఉండొచ్చు. ఫిజికల్ యాక్టివిటీ కూడా అంత చేయలేకపోయినప్పుడు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒబిసిటీని తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. దీన్ని మీరు పరిగణలో తీసుకొని అందరూ ట్రై చేయండి, ఒబిసిటీని తగ్గించుకోండి. ఆకలిని మీరు ప్రేమించండి, అనుకోకుండా ఆరోగ్యం తనంతనే మేము ప్రేమించడం మొదలు పెడతారు. ప్రతి జీవికి కూడా ఆహారం అనేది కనీస అవసరం. మన సంస్కృతిలోని భాగంగా మనము విందులు వినోదాలు చేస్తూ ఉంటాం. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి సందర్భంలోని కూడా విందులు వినోదాల్లో తీపి పదార్థాలు, తర్వాత నూనె పదార్థాలు, తర్వాత అధిక క్యాలరీల పదార్థాలు ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా శరీరంపై బరువు పెరగడం అనేది జరుగుతూ ఉంది. మనం దీనికి ముఖ్య కారణాలు తీసుకున్నట్టయితే ప్రాచీన సంస్కృతిలో అయితే కనుక ఆహారం మీద మనకి పూర్తిగా అదుపు అనేది ఉండేది. నిషేధిత పదార్థాలు ఉండేవి, ఏవి తినకూడదో ఏవి తినాలో అనేది ఉండేది. ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు మనం నిషేధిత పదార్థాలన్నీ పోయి మనం పూర్తిగా ఈ జంక్ ఫుడ్స్,
ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడడం వల్ల మనం విపరీతమైనటువంటి ఊబకాయత్వమైనటువంటి పరిస్థితులకి రావడం జరిగింది. దీనికి ముఖ్యంగా కుటుంబ ఆహార పద్ధతులు, తర్వాత పరిసరాల ప్రభావము, ఇవన్నీ కూడా మన మీద ముఖ్యంగా ప్రభావం చూపిస్తుంది. ఉన్నత వర్గాల్లోని వాళ్ళ శరీరాల్లోని లావుగా ఉండడం లేకపోతే చబ్బీగా కనపడడం వల్ల అదో రకమైనటువంటి స్టేటస్ సింబల్గా కూడా ఆహారాన్ని అదుపు చేసుకుంటున్నారు. జీవనశైలిలో కూడా మార్పు జరిగింది. పూర్వం అయితే శారీరక శ్రమ ఉండేటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు. ఇప్పుడు నిత్యం ఒకే చోట కూర్చుని టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రతి ఒక్క వస్తువుని కూడా మనము సులువుగా చేసుకోవడం, శారీరక శ్రమ కూడా తగ్గడం వల్ల ఊబకాయం అనేది ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే అన్ని కారణాల కంటే కనుక సంస్కృతి యొక్క ప్రభావం ఊబకాయం మీద పడింది. మనం మన ఆహార పద్ధతుల్ని, మన యొక్క పని చేసేటువంటి జీవనశైలిని మార్చుకున్నట్లయితే ఊబకాయాన్ని మనం తొందరగా జయించి అందరూ ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటున్నాను. కవిత శీర్షిక అధిక సుఖం అధిక శోకం. మసాలా వాసనకి నోరూరుతుందని పడిపడి దొరికిందల్లా లాగించేస్తుంటే కింద మీద పడి అరగొట్టుకోలేక సతమతమవుతుందా బుల్లి పొట్ట. చాలు చాలు ముర్రో అని అరచి గగ్గోలు పెట్టిన ఆపవేర ఆహార ప్రియుడ. చినుకు చినుకు పెరిగి గాలివానైనట్టు మొద్దా పెరిగి కేజీలు పెరుగుట నీ ఆరోగ్యానికి ముప్పు, నిన్ను నమ్మినోళ్ళకు నొప్పు. పౌష్టికాహారం తింటే నీవు నిప్పు, కావాలంటే గ్రీన్ టీ తాగు ఒక కప్పు. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్ సమయం సందర్భం లేకుండా తీసుకున్నావంటే అలజడే లేకుండా నీ మనుగడకే ప్రమాదం అవుతుంది. వద్దురా నాయన ఊబకాయం, వస్తే నీకెవ్వడూ చేయుడు సాయం. తిన్నప్పుడే ఉండాలి ఆరోగ్యంపై భయం, తలా తోకా లేని తిండి అనారోగ్య పానీయాలతో నీ జీవితానికి చేసుకోకు గాయం. నోరు కట్టుకోకపోతే అనారోగ్య బారిన పడడానికి ఖాయం. ఇదే కొనసాగితే భూమి మీద నీవు మాయం. ఇలాంటప్పుడే నీకు నడకే ఔషధం, పడకే పరమాయుధం. తిండికి తగ్గ పని, పనికి తగ్గ తిండి తిన్నావంటే నిన్ను అడిగేవాడున్నాడు, నిన్ను గెంటేవాడున్నాడు. ఆరోగ్యం నీది, మహాభాగ్యం నీది.